హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరందరూ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని కోరుకున్నా. ఈరోజు రంజాన్ ఒక పొద్దు కాబట్టి ఖచ్చితంగా ఉంటున్నాను అనమాట. నాకు హెల్త్ బాగాలేకపోయినా ఉంటున్నాను, ఎందుకంటే అల్లాది ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా. అల్లా ఎప్పుడూ కాపాడాలని కోరుకుంటున్నా. అల్లా దునియా మొత్తాన్నే కాదు, అందులో నన్ను నిన్ను జగనన్నని కాపాడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేదు, పొల్లు నొప్పి అనమాట. చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటి టైంలో కూడా నేను ఒక పొద్దు రోజా ఉన్నానంటే చాలా కష్టంగా ఉంది. ఫుల్ ఫీవరు, తలనొప్పి ఎక్కువగా ఉంది. నేను రీల్ చేయడానికి కారణం ఒకటి ఉంది. ఒక బ్రదరు, సిస్టర్ మీరు రీల్ చేయరా అని అడిగారు, అందుకనే చేస్తున్నాను బ్రదర్. నేను మొన్న మహాశివరాత్రికి శ్రీశైలం వెళ్ళాను. అక్కడ ఒకటే కోరుకున్నాను, అయ్యా శివయ్య జగనన్న ప్రభుత్వం వచ్చేలాగా చూడు అని. తప్పకుండా వస్తుందని చెప్పాడు శివయ్య. ఇంకొకటి, ఇప్పుడు రంజాన్లో ఒక్క పొద్దు ఎందుకున్నావు అక్క అంటే, నేను 25 ఏళ్ళ నుంచి ఒక్క పొద్దు ఉంటున్నాను. ఎందుకంటే మనం పక్కా హిందువులమైన ముస్లిమ్స్ పద్ధతిలో ముస్లిమ్స్ లాగా, తెలుగోళ్ళ పద్ధతిలో తెలుగోళ్ళలాగా ఉండడమే మంచిది. నేను ఒకటే కోరుకోవాలనుకుంటున్నా, అల్లాని. ఆ అల్లా తొందరగా జగనన్న ప్రభుత్వం వచ్చేలాగా దీవించమంటున్నా. హే అల్లా, అల్లాకే శుక్రియా శుక్రియా, అల్లా మాలికం అని ఒకటే కోరుకుంటున్నా. అల్లా దయవల్ల జగనన్న రావాలని కోరుకుంటున్నా. నేను పక్కా హిందూ అయినప్పటికీ ముస్లిమ్స్ పద్ధతులు, ముస్లిమ్స్ ఆచారాలు నా కాడ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే నేను పక్కా మాస్ కాబట్టి, ఓకేనా, పక్కా మాస్ కాబట్టి. నా అన్న ఒకడు మా అన్న ఒకరు హెల్త్ బాగాలేదు, అన్నకి హెల్త్ బాగుండేలాగా చూడాలని అల్లాను కోరుకుంటున్నా. మా అన్న తాటిపత్రిలో ఉంటాడు. అన్నది చిల్లర కొట్టు, అంటే అంగడి షాప్ అనమాట. ఆ షాప్ ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నా. జగనన్న ఫ్యామిలీ దునియా మొత్తం ఉన్న ఒకటే కోరుకుంటూ, దునియాలోనే కాదు ప్రపంచానికి మొత్తానికి, దునియా మొత్తానికి అందరూ బాగుండాలని కోరుకుంటూ, అలానే ఒకటే కోరుకుంటూ జగనన్న ప్రభుత్వం రావాలని. ఈ రీల్స్ జగనన్న దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక సిస్టర్గా ఇలా కూడా మా సిస్టర్ రంజాన్ మాసంలో సాయం ఉండి, రోజా ఉండి ఇలా కూడా కోరుకున్నందా అని అనుకునేలాగా ఉండాలి. ప్రజలకి ఒక మెసేజ్ వెళ్ళాలన్నమాట. ముస్లిమ్సే కాదు ఒక్క పొద్దుండే వాళ్ళది, మన తెలుగు వాళ్ళు కూడా పవిత్రంగా ఒక్క పొద్దుంటారు, ప్రశాంతంగా దేవుడికి స్మరించుకుంటారు అని కోరుకుంటున్నా. అల్లా అయినా యేసు అయినా హిందువుల దేవుళ్ళైనా నాకు అందరూ ఒకటే సరి సమానమే. ఎందుకంటే వాళ్ళే లేనిదే మనము లేం కాబట్టి. అర్థమైందా? అలాగే ఉండాలి. కుల మతాలకి పక్కన పెడదాం, మనమందరం భారతీయులు, ఓకేనా. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు భారతీయుడే. మనం ఇలా సంతోషంగా ఉండడం. మీతో నేను మాట్లాడుతున్నాను, నా తల పీకేస్తుంది అనమాట, ఫుల్ నొప్పి అనమాట. ఇప్పుడు 15,000 దాకా ఖర్చు పెట్టాను, తగ్గలేదు. ఇప్పుడు కూడా నాకు ఎక్కువ తల తిరిగిపోతుంది అనమాట. పడుకుంటున్నాను, ఇంకా పడుకొని ఇంకెప్పుడో 6 గంటలకి 5:30కి లేస్తాను అనమాట. 5 పూట్ల నమాజ్ చేసుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో లేస్తూ ఉంటాను. ఒక బ్రదర్ అడిగారు అనమాట, ఒక రీల్ చేసి పెట్టవా అక్క అని. తప్పకుండా చేస్తున్నాను తమ్ముడు. జగనన్న ప్రభుత్వం రావాలని నమాజ్ చేస్తాను. ఈరోజు 5 పూట్ల నమాజ్ చేస్తాను. జగనన్న తప్పకుండా వస్తాడు. ఒకటేనా, ఇక్కడికి రైల్వే కోడూరికి వచ్చినప్పుడు జగనన్న వెనక ఎవరుంటారు అనేది కదా, జగనన్న ముందు సిస్టర్ ఉంటుంది. అది జగనన్నకు తప్పకుండా తెలియాలి. ఎందుకంటే రైల్వే కోడూరులో మీ సిస్టర్ ఉంది అయ్యా, జగనన్న మీ సిస్టర్ రైల్వే కోడూరులో ఉంది. తప్పకుండా నువ్వు వచ్చినప్పుడు తప్పకుండా కలవాలి. ఎందుకంటే అంత అభిమానం మీ చెల్లెలకి. రక్తం పంచుకొని పుట్టకపోయినా మీ చెల్లెలు ఇక్కడ ఉంది, ఓకేనా, హార్ట్లో ఉంది. తప్పకుండా మన ప్రభుత్వం వస్తుందని కోరుకుంటూ, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి, ఫ్యామిలీయే కాదు దునియా మొత్తానికి బాగుండాలని కోరుకుంటూ, అల్లా దీవెని మనకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, ఒకటేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.